ఘట్టమనేని జయకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ మనవడు సినీ రంగ ప్రవేశం జరిగిపోయింది. శ్రీనివాస మంగాపురం టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ టీజర్ ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ఆదరణ పొందుతోంది. చాలామంది ఈ టీజర్ని చూసి నిజంగా సూపర్ స్టార్ కృష్ణ వారసుల్లా ఉన్నారు, అతని నటన డైలాగ్ డెలివరీ చూస్తుంటే మాకు సూపర్ స్టారే గుర్తుకొస్తున్నారు అని పదే పదే చెప్పడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఘట్టమనేని జయకృష్ణ టీజర్ని నేను కూడా చూశాను. అతని నడక కానీ, స్టైల్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఫేషియల్ వచ్చెస్ కానీ ఇవన్నీ కూడా సూపర్ స్టార్ కృష్ణనే మన గుర్తుకు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా సినీ ట్రేడ్ పండితులు చెప్పిన దాని ప్రకారం ఇతని నటనలో ఒక ఏజ్ ఉంది. అలాగే ఫైట్స్ కనుక చేస్తూ ఉంటే ఆ ఫైట్స్లో ఒక వేగం ఉంది. అలాగే ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ ఫైటు చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ఈ సినిమాకే ఒక హైట్స్కి తీసుకెళ్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. సినిమా రిలీజ్ కాకపోయినా కొన్ని అంచనాలు ఉంటాయి కదా, ఆ అంచనాల ప్రకారం చూస్తే ఇతను చేసే డ్యాన్సులు కూడా మంచి వేగంగా ఉన్నాయి, స్టెప్పులు లయబద్ధంగా ఉన్నాయి, చాలా బ్రహ్మాండమైనటువంటి స్టెప్స్ వేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఒక హీరోకి కావాల్సింది ఏంటంటే డైలాగ్ డెలివరీతో పాటు నటనతో పాటు ఫైట్స్తో పాటు క్రమశిక్షణ విషయంలో కూడా ఇతను పంక్చువల్గా టైంకి వచ్చేయటం, తన షెడ్యూల్ని పూర్తి చేయటం, అలాగే కోఆర్టిస్టులతో మంచి కోఆర్డినేషన్తో ఉండటం, సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకోవటం, ఇవి కూడా షూటింగ్ టైంలో గమనించామని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా మోహన్ బాబుకి సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ ఇచ్చారు. చాలామంది దాసనారాయణరావు స్వర్గం నరకంతో అని హీరో అయ్యారని చెప్తారు, కానీ చాలా సినిమాల్లో వేషాలు ఇచ్చి అతన్ని ఎంకరేజ్ చేసింది సూపర్ స్టారే, విలన్ చేసింది సూపర్ స్టారే, ఒక హైట్స్కి తీసుకొచ్చింది సూపర్ స్టారే. అలాంటి సూపర్ స్టార్ మనవడికి ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో మోహన్ బాబు కనిపించడం నిజంగా అందరినీ కూడా ఒక విధంగా ఆశ్చర్యచకితం చేస్తోంది. మోహన్ బాబు నటన మీకు తెలియంది కాదు, చాలా విలక్షణమైంది. మోహన్ బాబుతో ఉండేటువంటి సన్నివేశాల్లో కూడా జయకృష్ణ నటన చాలా డిఫరెంట్ స్టైల్లో ఉందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణకి మనవడుగా ఇతను ఈ సినిమాతోనే విజయ దుందుబి మోగించబోతున్నాడు. సినీ పరిశ్రమలో ఒక తొలిపాదం విజయంతోనే అడుగుపెట్టబోతున్నాడని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి వచ్చేటప్పటికి కథా గమనం ఇవన్నీ కూడా తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తిరుపతి అనేటప్పటికేనే మీకు ఎలాగ ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛత, అలాగే ఇది తమిళనాడు బోర్డర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ తెలుగు తమిళం యాస కలగలిపి ఉంటుంది. ఆ లాంగ్వేజ్ కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. ఆ డైలాగ్స్ కూడా ఇతను చాలా ఈజీతో చెప్తున్నాడు. ఇది అందరినీ కూడా ఆకట్టుకుంటుందని కూడా చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా జయకృష్ణ తను సినీ కెరీర్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలా పకడ్బందీ ప్లాన్ చేసుకున్నాడు. అమెరికా వెళ్ళాడు. అమెరికాలో మెథడ్ ఆఫ్ యాక్టింగ్ నేర్చుకున్నాడు. మెథడ్ ఆఫ్ యాక్టింగ్ అంటే ఎలాగా, ఒక నటుడు కదలికలు ఏ విధంగా ఉంటాయి, అవతలి యాక్టరు ఒక ప్రతిస్పందన చేస్తే తను ఎలా రియాక్ట్ కావాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, లవ్ యాంగిల్స్ ఎలా ఉండాలి, అలాగే కోపం అనేది ఫేస్లో ఎలా చూపించాలి, క్లోజప్ షాట్స్లో ఫేస్ ఎలాగ పెట్టాలి, అలాగే లాంగ్ షాట్స్లో మనం ఎలాగ ఉండాలి, ఫేస్ రైట్ హ్యాండ్ ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎలా ఉండాలి, అలాగే కెమెరా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ మనం ఎలాగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మెథడ్ ఆఫ్ యాక్టింగ్ కింద వస్తాయి. ముఖ్యంగా మైమ్ అనేటప్పటికీ మాటలు ఉండవు, కేవలం భావాలు మాత్రమే ఫేస్లో పలికించాలి. నాకు తెలిసినంత వరకు నేను గ్యాదర్ చేసినటువంటి విషయాల ప్రకారం ఇతను మైమ్లో చాలా నిష్ణాతుడు. తన భావాలు ఫేస్లోనే కనిపించేలా చేస్తాడు, కళలో కనిపించేలా చేస్తాడు. ఎక్కువగా మాట్లాడకుండా భావాల్ని ఎక్స్ప్రెసివ్గా చేయటంలో ఇతను సిద్ధహస్తుడు. ఇది సూపర్ స్టార్ కృష్ణలో ఉండేది, మహానటి సావిత్రిలో ఉండేది, ఎస్వి రంగారావులో ఉండేది. రీసెంట్గా మనం కనుక చూస్తే హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్లో కూడా ఈ మైమ్ అనేటువంటి కళ ఉంది. అందుకనే అతని భావాలు చాలా బ్రహ్మాండంగా పలుకుతాయి. కాబట్టి
ఇతనిలో అది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇతను బ్రహ్మాండమైనటువంటి స్టైల్ ఆఫ్ యాక్టింగ్లో బాగా పైకి వస్తాడని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో ఇతను చూపించేటువంటి ఎక్స్ప్రెసివ్ లుక్స్ ముఖ్యంగా యూత్ని, ఆడవాళ్ళని బాగా ఆకట్టుకుంటుంది. ఈరోజు యువతలు హీరో నుంచి కోరుకునేది కూడా అదే. ఇంకా ఇతను సినిమాల్లోకి అడుగుపెడుతున్న తరుణంలో సూపర్ స్టార్ కృష్ణ నుంచి కూడా నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ చాలా అంకితభావంతో పనిచేసేవారు. ప్రతిరోజు కూడా 3 షిఫ్ట్లో పనిచేసేవాళ్ళు. సంవత్సరానికి 10 సినిమాలు రిలీజ్ అయ్యేట్టుగా చూసుకునేవాళ్ళు. దాని ప్రకారం ఆ రోజుల్లో కార్మికులకి ఉపాధి కలిగేది, టెక్నీషియన్స్కి ఉపాధి కలిగేది, డైరెక్టర్స్కి పని దొరికేది, సినీ నిర్మాతలకి అవకాశాలు దక్కేవి ప్రొడ్యూస్ చేయడానికి. కానీ తర్వాత కాలంలో హీరోలు సంవత్సరానికి ఒక సినిమా చేయడం మొదలుపెట్టారు. ఈరోజు 2-3 సంవత్సరాలకి ఒక సినిమా చేయటం పరిపాటి అయిపోయింది. కనీసం వీటిని బ్రేక్ చేస్తూ జయకృష్ణ సంవత్సరానికి 3 సినిమాలు కనుక చేయగలిగితే సినీ పరిశ్రమ బాగుంటుంది. సినీ పరిశ్రమలో నేను చెప్పినట్టుగా అందరూ కూడా ఒక ఇండస్ట్రీగా భావించి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ విషయంలో తాతని ఆదర్శంగా జయకృష్ణ తీసుకుంటే బాగుంటుంది. సూపర్ స్టార్ కృష్ణ బంగారం, 24 క్యారెట్ల బంగారం. ఆయన తను బతుకుతూ ప్రొడ్యూసర్ని బతికించారు. ఎంతోమంది ప్రొడ్యూసర్స్కి అవకాశాలు కల్పించారు. కొత్త దర్శకులకు కూడా అవకాశాలు కల్పించారు. ఆ రోజు మోసపోకడతో వెళుతున్నటువంటి సినిమాలని కొత్త హైట్స్కి తీసుకెళ్లారు, కొత్త పోకడలకి తీసుకెళ్లారు, కొత్త విషయాలని తన సినిమాల్లో వేగం పెంచేలా చేశారు. ఈరోజు అదే పని ఘట్టంనేని జయకృష్ణ కూడా చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు తెలుగు పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఎదిగింది. కొరియన్ మూవీస్ దగ్గర నుంచి, జపనీస్ మూవీస్ దగ్గర నుంచి, హాలీవుడ్ మూవీస్ నుంచి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మన మార్కెట్ విస్తృతంగా పెరిగింది, పెట్టుబడి పెరిగింది, రెమ్యునరేషన్స్ పెరిగాయి. రెమ్యునరేషన్స్తో పాటు కథా గమనం కూడా మారింది. కథ ఎంత పట్టుగా ఉండి ఎంత బిగుగా ఉంటుందో అంత సినిమా సక్సెస్ అవుతుంది. కొత్త పోకడలకు తెర తీయాలి, కొత్త విషయాల్ని తన సినిమాల్లోకి చొప్పించాలి. ప్రేమ ఎలానో ఈరోజు టీనేజ్లో ఉన్నారు కాబట్టి అది అగ్రగ స్థానంలో ఉంటుంది. అలాగే కొత్త హీరోయిన్స్ కూడా తను నటించాలి. ముఖ్యంగా ఈరోజు కనుక చూసుకుంటే నార్త్ ఇండియన్స్ హీరోయిన్సే మన తెలుగు సినిమాలో కనిపిస్తున్నారు. అలాగే తెలుగు నేటివిటీలో కూడా బ్రహ్మాండమైన ఎక్స్ప్రెస్ గల నటీమణులు ఉన్నారు. తెలుగు నటీమణులను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళని హీరోయిన్స్గా కనుక చేసుకుంటే ఘట్టంనేని జయకృష్ణ ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టినవాడు కూడా అవుతారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ ఆ రోజుల్లో ఆంగ్ల సినిమాలు తీసుకున్నా, హిందీ మూవీస్ తీసుకున్నా ఒక పవర్ఫుల్ రోల్ లేడీస్కి కేటాయించేవాళ్ళు. ముఖ్యంగా శారద సినిమాకి చూసుకుంటే మీకు ఖైదీ రుద్రయ్యలో ఒక పవర్ఫుల్ జడ్జి పాత్రలో కనిపిస్తారు. ముద్దాయి సినిమా కనుక చూసుకుంటే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ చాముండేశ్వరి క్యారెక్టర్లో కనిపిస్తారు. రౌడీ నెంబర్ 1 కనుక తీసుకుంటే అందులో కూడా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో శారద కనిపిస్తారు. అగ్నిపర్వతం కనుక తీసుకుంటే ఒక పవర్ఫుల్ మదర్గా కనిపిస్తారు. కాబట్టి అలాంటి క్యారెక్టర్స్ని ఆయన చూస్ చేసుకునేవారు. అలాగే ఈరోజు మనం కనుక చూసుకుంటే రమ్యకృష్ణ ఉన్నారు. రమ్యకృష్ణ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేయగల సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆవిడని కూడా యూటిలైజ్ చేసుకొని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్స్ కనుక తన సినిమాల్లో చూపించగలిగితే ఘట్టంనేని జయకృష్ణకి ఎదురుండదు, తిరుగు ఉండదు. అలాగే అతను తన సినిమాల వరవడికి కొత్త శ్రీకారం చుట్టినవాడు కూడా అవుతాడు. ఏదైనా అతను కళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి, ఒక మైపరిపించేలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ కథా సినిమాల్లో అతను బాగా సూట్ అవుతాడు. ఎందుకంటే నేను చెప్పాను కదా, మైమ్ అతను బాగా చేయగలడు కాబట్టి అతను అందరినీ ఆకట్టుకోగలడు. ముఖ్యంగా సీనియర్స్ పట్ల కూడా చాలా గౌరవంతో ఉంటాడు, అంకితభావంతో ఉంటాడు. ఇది నాకు పర్సనల్గా కూడా తెలుసు. అలాగే వాళ్ళ నాన్నగారు రమేష్ బాబు గారు కూడా మంచి వ్యక్తి. మరి అండదండలుగా ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు ఉన్నారు. మహేష్ బాబు చక్కటి సహకారాన్ని కూడా అందజేస్తున్నారు. ఈరోజు కథా చర్చల్లో కూడా ఆయన పాల్గొని ఈ శ్రీనివాస మంగాపురానికి ఫైనలైజేషన్ విషయంలో కూడా సహకారాన్ని అందించారు. వీళ్ళందరి సహకారంతో ఆయన ముందుకు దూసుకుపోయి
రాబోయే కాలంలో మరొక సూపర్ స్టార్గా ఎదగవలసిన అవసరం ఉంది. ఎదుగుతారని నమ్మకం ఉంది. అభిమానుల్ని సంతృప్తిపరుస్తూ ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే కాలంలో ఘట్టమనేని జయకృష్ణ ఘట్టమనేని వంశంలో 3వ తరం హీరోగా రూపాంతరం చెందాడు. కాబట్టి 3వ సూపర్ స్టార్గా మరొక అందమైన చిత్రాలు, అందమైనటువంటి కళల్ని ప్రేక్షకులకి వాస్తవాన్ని నిజరూపం దాచేట్టుగా చేయాలని చెప్పి అనేక హాలీవుడ్ కథాంశాలతో సినిమాలు తీయాలని అందరూ కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.